హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్గార్ అమ్మాయి మాధవిరాజు వ్లాగ్స్. ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే నా చెన్నై ట్రిప్ అనమాట. సో 1 డే చెన్నై ట్రిప్. సో నేను చెన్నైకి అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళాను, ఎలా వెళ్ళాను అనేది ఇవాళ మన వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తిరుపతి నుంచి రేణిగుంటకు అయితే వెళ్ళిపోయాను అనమాట. సో రేణిగుంటలో ట్రైన్ ఎక్కేసి ఇంకా చెన్నైకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో చెన్నైకి ఎందుకు వెళ్తున్నాను ఏంటి అంటే, సో హాస్పిటల్ విజిట్ ఒకటి, ప్లస్ కిడ్స్ అండ్ మా మదర్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో పిక్ చేసుకోవడానికి అందరూ కలిసి వద్దాం కదా అన్నట్టు వెళ్ళాము. అందరూ అక్కడే ఉన్నారు కదా, సో హెల్త్ చెక్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి వెళ్ళాను అనమాట. సో ఫైనలీ రేణిగుంట రైల్వే స్టేషన్కి అయితే వచ్చి ట్రైన్ అయితే ఎక్కడం జరిగిందనమాట. సో ట్రైన్ కోసం వెయిటింగ్. మంచిగా ఎండలో మంచి 2 o'clockకి స్టార్ట్ అయ్యాను అనమాట. సో 2 o'clockకి స్టార్ట్ అయితే కొంచెం ఎర్లీగా అక్కడికి రీచ్ అవుతామని. సో ఫైనలీ నేనైతే మా పిన్ని వాళ్ళకి రీచ్ అయిపోయాను. జనరల్గా నేను ఇంట్లోకి రాగానే నా ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ ఉండే, బట్ ఇక్కడ నేను వచ్చే టైంకి ఎవరు లేరు, ఎవరు బిజీలో వాళ్ళు ఉండినారు. సో ఫైనలీ రీచ్ టు హోమ్ అనమాట. సో ఇంకా అందరూ రెడీ అవుతున్నారు సో బయట వెళ్ళడానికి. సో ఫస్ట్ ఇంకా నైట్ అయిపోయింది కదా, ఇంకా హాస్పిటల్ అపాయింట్మెంట్ రేపు ఉంది అని చెప్పేసి సో ఫస్ట్ అయితే సరవణ స్టోర్స్కి వెళ్దామని చెప్పేసి ప్లానింగ్ అనమాట. సో రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం మా పిన్ని వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు. ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయాము, ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా బయలుదేరిపోయి దిగేసాము అండ్ కిందికి వెళ్ళి ఆటో కోసం వెయిటింగ్. సో మా జనాల్ని చూసి ఆటో ఎవరు ఆపట్లేదన్నమాట, చాలామంది ఉన్నాం అని చెప్పి. సో ఫైనలీ ఒక ఆటో అయితే బుక్ చేసుకొని ఇంకా సరవణ స్టోర్స్కి అయితే వెళ్ళిపోయేసాము. సో ఇంకా సరవణ స్టోర్స్కి వెళ్ళి ఏం కొనాలన్న ప్లానింగ్ అయితే లేదనమాట. లైక్ పిల్లలకి నైట్ డ్రెస్సెస్ అలా ప్లాన్ చేసుకున్నాము. సో ఫైనలీ వీఆర్ హియర్ సరవణ స్టోర్స్కి అయితే వచ్చేసాము. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారనమాట. ఎప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటారు. సో ఇంకా సండే అంటే సాటర్డే సండే వీకెండ్స్లో అయితే ఇంకా పిచ్చిగా క్రౌడ్ ఉంటారు. సో ఇంకా ఫస్ట్ ఏం చూడాలి అని చెప్పేసేది అర్థం కాలేదన్నమాట. సో ఫస్ట్ అయితే శారీస్ సెక్షన్, ఇంకా అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అర్థం కావట్లేదు. ఫస్ట్ చెకప్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ ఎంట్రన్స్లో. అండ్ ఇక్కడ శారీస్ అయితే చూసారు మా మమ్మీ వాళ్ళు, బట్ మా మమ్మీకి శారీస్ అయితే ఏం నచ్చలేదంట. ఇంకా ఫస్ట్ అయితే కిడ్స్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాం నేరుగా. ఇంకా వాళ్ళకి కావాల్సిన నైట్ వేర్స్, ఇంకా స్కూల్కి కావాల్సిన థింగ్స్, డ్రెస్సెస్ ఓన్లీ పర్చేస్ చేసామన్నమాట. ఇక్కడ A to Z స్టోర్ అనమాట. ఇది టాప్ టు బాటమ్ మనకి ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. హోమ్ ఇంగ్రీడియంట్స్ కానీ, లేదు జిమ్కి సంబంధించి కానీ, ఇంకా ప్రతిదీ అనమాట. ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ప్రతిదీ ఇక్కడ ఈ స్టోర్కి వస్తే మనం ఇంకా బయట వెళ్ళాల్సిన అవసరం లేదన్నట్టు. హోమ్ ఇంగ్రీడియంట్స్ కానీ, హోమ్ డెకార్స్ కానీ అన్నీ ఒకే ప్లేస్లో దొరుకుతాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి స్పన్ టైప్. ఇవి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు వాటర్ పీల్చుకోకుండా ఉండడానికి ఇలాంటి డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేస్తారనమాట అక్కడ. కాబట్టి ఇంకా తీసుకున్నాము. అండ్ నాకు డ్రెస్ మెటీరియల్స్ కోసం చూసాను కానీ బట్ నాకైతే నచ్చలేదు. అన్నీ తమిళ్ మోడల్స్ ఉన్నాయి. సో 1 or 2 నచ్చిన దానికి ఇచ్చిన బాటమ్ వేర్ కానీ, లేదు షాల్ కానీ పెద్దగా నచ్చలేదన్నమాట. సో ఇది వచ్చేసి షాల్వా లా ఉంది నాకు. లైక్ షాల్ ఏదైతే ఉందో అది షాల్వా లాగా అనిపించింది అనమాట. బట్ డ్రెస్ మాత్రం బాగా నచ్చింది కానీ పర్చేస్ చేయలేదు. సో ఇంకా ఇక్కడ చూసినట్లయితే స్పోర్ట్స్ థింగ్స్ కానీ, జిమ్కి సంబంధించినవి కానీ, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి దొరుకుతాయి అన్నమాట. సో యోగా మ్యాట్స్, ఇంకా సైకిల్స్, స్పోర్ట్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఈ సెక్షన్లో మనకి అవైలబుల్లో ఉంటుంది. ఇంకా చిన్న పిల్లలకి వచ్చేసి కావాల్సిన చిన్న బైక్స్ అండ్ కార్స్, బ్యాటరీ వెహికల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఇంకా ఇలా లోపలికి వెళ్ళిపోతే ఇంకా కాస్మెటిక్స్ అవి కూడా ఉన్నాయి. ఇన్నర్ వేర్స్, కాస్మెటిక్స్, ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్. సో ఇవన్నీ మనకు అక్కర్లేదు. నాకు కావాల్సింది
ఫ్యాన్సీ ఐటమ్స్ అని చెప్పేసి ఫ్యాన్సీ ఐటమ్స్ దగ్గరకు వచ్చేసాము. కాస్మెటిక్స్తో నాకు అస్సలు అవసరం లేదు. సో కాస్మెటిక్స్ నేను యూజ్ చేయను కాబట్టి సో అన్నీ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. నెయిల్ పాలిష్ అయితే ప్రిఫర్ చేస్తా, బట్ మొన్ననే జోలోలో నెయిల్ పాలిష్లు అనేవి తెచ్చేసుకున్నాను కాబట్టి ఇంకా నెయిల్ పాలిష్లు కూడా అవసరం లేదని చెప్పేసి అనుకున్నా. సో ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ లైక్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, ఇంకా మోస్ట్ ప్రిఫర్ చేసేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తాను. అదర్వైజ్ ఇంకా ఇయర్ రింగ్స్ కానీ లేదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెట్స్ ఏదైనా అకేషనల్లీ యూస్ చేయడానికి ఏదైనా సెట్స్ ఉన్నాయా అని చూస్తాను. ఇంకా క్లిప్స్ అన్నమాట, హెయిర్ క్లిప్స్. ఇంకా అంతకు మించి నా పర్చేస్ అయితే ఏముండదు ఇక్కడ. సో ఏదైనా చిన్న చిన్న థింగ్స్ నచ్చితే కొనుక్కుంటానమాట. సో ఫైనలీ ఇది కూడా అయిపోయింది. సో ఆల్మోస్ట్ టైం కూడా 11 అయిపోయింది. నేను ఇంటికి రీచ్ అవ్వడానికి 6 అయిందనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అందరూ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పట్టిందనమాట. ఇది స్టోన్ సెట్ బాగుంది అనిపించింది, కాకపోతే ప్రైస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో నాట్ వర్తీ అనిపించింది. సో ఫైనలీ షాపింగ్ అంతా అయిపోయి బిల్లింగ్ సెక్షన్లోకి వచ్చామన్నమాట. సో స్కానర్ ఓన్లీ 2000 మాత్రమే స్కాన్ అవుతుంది కదా, ఇంకా మళ్ళీ ఫోన్పే, జీపే యూస్ చేయొచ్చు. సో అయిపోతుంది అనమాట. ఇంకా ఫైనలీ స్టిక్కర్స్ చెక్ చేశాను. స్టిక్కర్స్ చెక్ చేస్తే అంత పెద్దగా ఏం అనిపించలేదు, కానీ కొన్ని మాత్రం బాగున్నాయి. సో ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలి కదా అన్నట్టు సో కొంచెం డార్క్ అండ్ కలర్స్ ఉన్న స్టిక్కర్స్ అయితే మాత్రం ఒక ప్యాకెట్ తీసుకున్నా. అండ్ చిన్న థింగ్స్ లైక్ ఇయర్ రింగ్స్ అట్లాంటివి చూసాను. సో నాకు కంపేర్ టు తిరుపతి ఇక్కడ ప్రైస్ ఎక్కువ అనిపించింది. జనరల్గా మనం తిరుపతి నుంచి ఇక్కడికి వస్తారు ప్రైస్ తక్కువ ఉంటాయని, కానీ నాకు ఇక్కడ మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపించింది అనమాట. సో ఇంకా ఇయర్ రింగ్స్ నాకైతే క్లిప్స్ కొంచెం ఇప్పుడు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. సో క్లిప్స్ అనేవి కొన్ని తీసుకున్నాను. సో ఇంకా 1 గ్రామ్ సెట్స్ అవి చూద్దాం అనుకున్నా, కానీ వద్దు, ఆల్రెడీ ఉన్నవే ఫిల్ అయిపోయాయి అనుకున్నా. సో ఇలాంటి క్లిప్స్ కూడా ప్రిఫర్ చేస్తా, బట్ ఇవి కూడా నాకేం పెద్దగా అనిపించలేదు. బ్రాస్ కలర్లో ఉన్నాయన్నమాట, గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, బ్రాస్ కలర్లో. సో ఇంకా సెట్ అవ్వేమో ఇంకా ఊరుకుండిపోయినా. ఇంకా పిల్లలు అనేవి బ్యాంగిల్స్ అవి చూసారు. సో మొత్తం ఈ స్టోర్ వచ్చేసి 6 ఫ్లోర్స్ 7 ఫ్లోర్స్ ఉంది. ఈ 7 ఫ్లోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు కావాల్సిన హోమ్ ఇంగ్రీడియంట్స్ కానీ లైక్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కావాల్సిన ప్రతి ఒక్క సెట్స్ అయితే ప్రతి ఒక్క థింగ్ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఫుడ్ ప్యాంట్రీ కూడా ఉంటుందన్నమాట పైన. సో ఇన్ కేస్ షాపింగ్ చేస్తున్న మిడిల్లో ఎవరికైనా ఆకలేసిందంటే వెళ్ళి తినేసేయచ్చు. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చెక్ చేస్తున్నాను, కానీ నాకు అంత వర్తీగా అనిపించలేదు. వర్త్ అనిపించినా నాకు చాలా ఓపిక తక్కువ. అసలు నేను మార్చనా అనేది కూడా డౌటే. సో ఇంకా ఎందుకు ఊరికే వేస్ట్ అనేసి ఇంకా లైట్గా అలా చూసుకొని వచ్చా. మరీ పెద్దగా ఇయర్ రింగ్స్ ఉండి పార్టీ వేర్ కూడా యూస్ చేయొచ్చు ఎప్పుడైనా అకేషనల్లీ అనుకుంటే అప్పుడు మాత్రమే ప్రిఫర్ చేస్తారనమాట. ఇంకా ఈ 1 గ్రామ్ గోల్డ్ అయితే అసలు నాకు సెట్ అవ్వదు, అలర్జీ వచ్చేస్తుంది. సో ఫైనలీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. రేపటి వీడియోలో నెక్స్ట్ మేము ఏం చేసామో చూద్దాం.